స్వీడన్లో కాల్పులు కలకలం రేపాయి. ఒరిబ్రో నగరంలోని ఓ అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనుమానితులతో సహా 10 మంది చనిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. పలువురు గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా ప్రాంతమంతా ఉలిక్కిపడింది. వెంటనే భారీ ఎత్తున భద్రతా బలగాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అంబులెన్స్లు, అత్యవసర వాహనాలు మోహరించాయి. నష్టం భారీ ఎత్తున ఉండవచ్చని అక్కడ మీడియా కథనాలు చెబుతున్నాయి. స్వీడన్ చరిత్రలోని అతిపెద్ద ఘటనలో ఇదొకటని భావిస్తున్నారు. అత్యంత భయంకరమైనటువంటి ఘటనగా పోలీసు అధికారి పేర్కొన్నారు. రాజధాని స్టాక్ హోమ్ కు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిబ్రోలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు కారణమైన నిందితుడు గతంలో నేరస్తుడు కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనకు ఒక్కడే పాల్పడినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకున్నట్టు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ఇక రిస్బెర్గ్స్కా స్కూల్ క్యాంపస్లో 220 ఏళ్ల పైబడినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రాథమిక అప్పర్ ప్రైమరీ వలసదారులకు, మానసిక దివ్యాంగులకు ఇక్కడ పాఠాలు బోధిస్తారు. అయితే ఇది ఉగ్రదాడి కాకపోవచ్చని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన సమయంలో క్యాంపస్లో చాలా తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నారని పాఠశాల ఉపాధ్యాయులు ఒకరు తెలిపారు. ఈ ఘటనతో క్యాంపస్లో ఉన్న విద్యార్థులను పక్కనున్న భవనాల్లోకి తరలించారు. ఘటనపై ఆ దేశ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్పందించారు. స్వీడన్కు ఇది ఎంతో బాధాకరమైన రోజని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉండే యూరోప్ దేశంలో కాల్పులు జరగడం చాలా అరుదు. అయితే కొన్నేళ్ల నుంచి గ్యాంగ్ వార్లు పెరుగుతున్నాయి. దానికి తోడు అక్రమ వలసలు స్వీడన్కు తలనొప్పిగా మారాయి.